నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. అశ్వరెడ్డి ప్రేమించాలి, బ్రేకప్ చెప్పాలి, పెళ్లి దాకా తీసుకెళ్ళాలి, డబ్బులు తీసుకోవాలి. ఇది అశ్వరెడ్డి చేసిన మోసం అని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. కేసు పెట్టారు, ఆ కేసు నడుస్తుంది. ఎంత డబ్బులు తీసుకుంది అంటే ఆల్మోస్ట్ 9.2 నుంచి 9.5 కోట్లు, 9,20 లక్షల నుంచి 9,50 పై చిలుకు డబ్బులు తీసుకుంది ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుండి. తీసుకొని ఏమేమి తీసుకుంది? పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు 5 కేజీల బంగారం కావాలి, పెళ్ళైన తర్వాత ఎక్కడుందాం, 3 కోట్లు పెట్టి విల్లా కొను, పెళ్ళైన తర్వాత అక్కడ ఉందాం అని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుంచి అశ్వరెడ్డి 9.2 కోట్లు, 9.2 నుంచి 9.5 కోట్ల వరకు డబ్బులు తీసుకుంది. ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది? తీసుకుందన్న మాట నిజమే అని చెప్పేసి అశ్వరెడ్డి వాళ్ళ డాడీయే చెప్తున్నాడు. ఎంతవరకు వెళ్ళింది, ఏంటి కథ అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. అశ్వరెడ్డి ఎంత మోసం చేసిందన్న అశ్వరెడ్డి? ఏమంటారు దీనిపైన? ఎంత మోసం చేసింది? అన్ని డబ్బులు 9 కోట్లు, ఆల్మోస్ట్ 9 కోట్లు తీసుకుని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఎవరి దగ్గర నుంచి తీసుకుంది? కళ్ళకి గంతలు కట్టి తీసుకుందా? ముక్కు మూసి ఓమ్ని వ్యాన్ లో కిడ్నాప్ చేసి తీసుకుందా? మాయమాటలు పెట్టేసి ఇవ్వురో అని చెప్పి తీసుకుందా? మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటా మాయమంత్రం చేసిందా? చేతబడి చేసిందా? పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పింది. డబ్బులు తీసుకున్న తర్వాత కథం నువ్వెవడు నేనెవడు అంటుంది. ఓకే డన్. ఒకవేళ ఇప్పుడు ఇదే కేసు అశ్వరెడ్డి పెట్టింది అనుకుందాం కాసేపు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మొహం చాటేసాడండి అని చెప్పేసి అశ్వరెడ్డి పెట్టి నన్ను అనుభవించాడండి అని పెడితే నువ్వేం చేస్తావు? అంత డబ్బులు పెట్టినోడు ఎందుకు వద్దంటాడు? ఎందుకు కావాలనుకుంటాడు? వినండి, అంత డబ్బులు పెట్టినాడు ఎందుకు వద్దంటాడు అనేది ఏంటి అసలు? అదేం క్వశ్చన్? నేను చెప్తున్నా వినండి. అశ్వరెడ్డికి ఇప్పుడు ఇతనికి ధర్మేంద్ర సంథింగ్ ఎన్ఆర్ఐ, అతనికి అశ్వరెడ్డికి ఒక 6 years బ్యాక్ నుంచి పరిచయాలు ఉన్నాయి. 6 years బ్యాక్ అప్పుడే ఇద్దరికిద్దరు మనసు పడ్డారు, ప్రేమించుకున్నారు. ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఫేమ్ వచ్చింది అశ్వరెడ్డికి. 6 years బ్యాక్ అంత ఫేమ్ లేదు. ఇప్పుడు ఫేమ్ వచ్చే కొద్దీ అశ్వరెడ్డికి, ధర్మేంద్ర అనే ఆయన అక్కడే ఉన్నాడు, అశ్వరెడ్డి ఫేమ్ వచ్చింది. అశ్వరెడ్డికి ప్రౌడ్ పెరుగుతుందా, ఈయనకు పెరుగుతుందా? అశ్వరెడ్డికి ఫేమ్ వచ్చింది, ధర్మేంద్ర కూడా డబ్బులు కూడా పెరుగుంటాయి కదా, అక్కడ ఎందుకుంటాడు? ఆయన ఫేమస్ లైన్ లో లేడు, ఆయన ఆర్థికంగా వేరే వ్యాపార లైన్ లో ఉన్నాడు. ఆయనకు అది పెరిగింది, ఈవిడకి ఫేమ్ పెరిగింది. తప్పే ఉంది. ఇప్పుడు ఫేమ్ పెరిగిన తర్వాత వద్దంటుంది. ఫేమ్ పెరిగిన తర్వాత వద్దంటుందా? ఈయనకు డబ్బు ఎక్కువై కొవ్వు ఎక్కువై వద్దన్నాడా? ఈయన నుంచి ఏం లేదన్నా. ఫస్ట్ ఈయన చెప్పాడా నీకు నేను అమాయకుడిని అని? మొహం మీద ఎక్కడైనా రాసి కనబడుతుందా? వాళ్ళ డాడీ కేసు పెట్టింది. వాళ్ళ డాడీ కేసు పెడితే అమాయకుడు అయిపోతాడు. కేసు పెట్టిన తర్వాత మా బాబుని వద్దంటుంది అని చెప్పేసి అంటుంది. మరి నేను కావాలనుకున్నా వాడిని వద్దంటున్నా, అతనే వద్దంటున్నాడు అని చెప్పేసి అశ్వరెడ్డి అయితే ఏం క్లారిటీ ఇవ్వలేదు కదా. మరి ఇంకొక వర్షన్ వినకుండా ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టిన వెంటనే ఇతను అమాయకుడు, ఇతనిది ఆమె రాక్షసి అని ఎలా చెప్తావు? కంప్లైంట్ పెట్టి 2 రోజులు అయిపోయింది కదా, 30 రోజులు అవుతుంది. కంప్లైంట్ పెట్టి అప్పుడు వెంటనే వెంటనే ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అదే చెప్తున్నా, ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలనేది మీ డిమాండ్. కానీ ఇమీడియట్ గా ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఒక మనిషి మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ తన్ని తాను ఏమొచ్చిందో ఆలోచించుకోవాలి. సరే, వాడెవడో ఎలిగేషన్ పెట్టాడు, అతని మీద ఏం చెయ్యాలి, అసలు ఏం జరిగిందో మొత్తం తీసుకొని కనీసం ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే, చాటింగ్ ఉన్నా, ఫోన్ కాల్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా జిరాక్స్ కాపీలు ఉన్నా, వాట్ ఎవర్, అవన్నీ ఎవిడెన్స్లు సేకరించుకోవాలి. ఇంకో విషయం చెప్పనా, నువ్వు సేకరించిన ఎవిడెన్స్లని కాపీలు చేసుకోవడానికి, ప్రింటింగ్లు చేసుకోవడానికన్నా ఒక రోజు పడుద్ది. అట్టట పడుద్ది, వెంటనే కదా జిరాక్స్ షాప్ 6 గంటలు అయిపోతుంది కదా అనొద్దు. ఇట్లాంటి అమాయకత్వ మాటలు మాట్లాడొద్దు. ఎవరికైనా సరే రియలైజేషన్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆ తేరుకునే లోపే డ్యామేజ్ జరుగుతూ ఉంటది, వీళ్ళు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటది. వెంటనే చెప్పండి అంతెందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్టర్ హత్య కేసు, మర్డర్ కేసు చెప్తా. పాస్టర్ని ఎవరో చంపేశారు, వెంటనే చెప్పండి అన్నారు. పోలీసులు ఏం చేస్తారు, 360 degrees లో అన్ని చూసి అప్పుడు చెప్తారు. 360 degrees చూడడానికి వాళ్ళకు ఒక సర్టన్ టైం పడుతుంది.
నెక్స్ట్ నీ మీద నేను, నా మీద నువ్వు ఎలిగేషన్ పాస్ చేసిన. అంతెందుకు, ఈవెన్ ఇంకొకటి గౌతమి కేసు తీసుకున్నా, ఆయన 10 రోజులకు కానీ రాలేదు మీడియా దగ్గరికి. సరే మీరు మీరు చెప్తున్నా, నేను చెప్తా విను. నువ్వు ఒక దాని మీద ఉన్నావు, నాకు అర్థమైంది, చెప్తున్నా. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే నీకు అర్థమవుతుంది. ఆయన 10 రోజులకు కానీ రాలా, లాస్ట్ కేసు ఆయనే గెలిచాడు పాపం. అండ్ నెక్స్ట్ అంతకు మించి ఇంకా 100 ఉన్నాయి. అండ్ లావణ్య రాజ్ కేసు ఫస్ట్ ఒక్కసారి మాట్లాడుతుంది, ఆయన ఎప్పుడూ బయటికి రాలా, అయినా సరే పాపం అబ్బాయి గెలిచాడు. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. నువ్వు ఏదో మెడ మీద కత్తి పెట్టి చెప్తావా చెప్పలేదా నువ్వే దోషివి అని డిసైడ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. మరి రెండు వెర్షన్స్ వినాలి. వాళ్ళ ఫాదర్ ఎందుకు వెంటనే రియాక్ట్ అయ్యాడు? వస్తున్నా, వాళ్ళ తండ్రి కాబట్టి రియాక్ట్ అయ్యాడు. మరి ఆమె ఎందుకు అవ్వలేదు? అవుతుంది, నీకు నచ్చినప్పుడే అవ్వాలని ఎవరు నువ్వు చెప్పడానికి? అట్లా కాదన్న, ఇప్పుడు క్లారిటీ ఉంటది కదా. క్లారిటీ ఉంటది మా, ఒక రోజు చెప్తుంది, తనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజే చెప్పుద్ది. నీకు నచ్చిన రోజే చెప్పాలని రూల్ ఏం లేదు. అప్పటిదాకా ఈమె తీసుకుంది అది అని మీరు కొట్టుకు చావండి. 100 మంది నమ్ముతారు, 10 మంది నమ్మే కాస్త నమ్మండి. మంగ్లీ విషయం ఏమైంది? 10 రోజుల తర్వాత మంగ్లీ ఓకే అని తెలిసిందా? ఆమె తరఫున 100 మంది రాలా, ఆమె అగ్నెస్ట్ 500 మంది వచ్చారు. అదే అన్న, మంగ్లీ ఏంటిది తప్పు లేదని తెలుస్తుంది, ఇంకా క్లారిటీ రాలేదు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ కూడా నీ క్లారిటీ వస్తుంది. కాకపోతే మీరేంటంటే ఈ లోపే చొక్కాలు చేసుకుంటారు అంతే. ఇక్కడ విషయం ఏంటి, సింపుల్ గా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది పక్కన పెట్టేద్దాం కాసేపు. ఆమె ఎందుకు స్పందించలేదు, వీడెందుకు స్పందించలేదు అనేది పక్కన పెడదాం. ఒక లైన్ లో బేసిక్ గా ఆలోచించు. ఒక ట్రావెలింగ్ అగ్రిమెంట్ జరిగింది, అది ప్రేమకే గాని, పెళ్లికే గాని, ఎంగేజ్మెంట్ అయ్యాకే గాని, ఇంకేదైనా గాని ఏం జరిగింది? ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? ఆ ప్రేమ బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత నాకు ఇచ్చేయి అని చెప్పేసి అనుకుంటారు. అలాంటిది ఒక అగ్రిమెంట్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెడిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ అడ్జస్ట్మెంట్లు వాళ్ళు చేసుకుంటారు. ఒక అగ్రిమెంట్ పెళ్ళైన తర్వాత చెడిపోతుంది, అప్పుడు వాళ్ళు భరణమో లేకపోతే ఇంకేదో వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఇక్కడ ఉంది మనది మొదటి కేసు. ఏమైంది? అశురెడ్డి అనే అమ్మాయిని పలానా ఒక ఆయన ప్రేమించాడు. తర్వాత కొన్నాళ్ళు వీళ్ళు ఓకే అనుకున్నారు, మంచి సంబంధమే అనుకున్నారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఎక్కడో పొరపొచ్చాలు వచ్చి బ్రేకప్ అయింది. ఈ లోపు ఏమైంది అంటే, ఈయన ఆ అమ్మాయికి నా పెళ్ళామే కదా, ఆమె ఏమడిగింది? అశురెడ్డి ఏమడుగుతుంది? గోల్డ్ అడిగిందో లేకపోతే ఈయనే కొనిచ్చాడో, ఓకేనా? గోల్డ్ మా పిల్లమే కదా, ఎంత కాదనుకున్నా, ఏదో ఇన్వెస్ట్ చేశాను అనుకుంటా అని కొనిచ్చాడు. ఇల్లు నా పిల్లమే కదా, కొనిచ్చాడో లేదో తర్వాత ఈయన చెప్పాడు నాకు ఇచ్చాడని, ఆమె ఇంకా అగ్రి అవ్వలా. సో ఇతను చెప్పిన మాటలే మనం ప్రజెంట్ మాట్లాడుకున్నాం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకో, అంటే మనం మాట్లాడేది 50%. ఇది నిజమే అని అటు అవతల కూడా నిర్ధారించాల. ఈ 50%లోనే ఏదో ఇచ్చాడు. ఒక దగ్గర బ్రేకప్ అయింది, చెడింది, నాకు ఇచ్చేయని అడుగుతున్నాడు. ఇప్పుడు అశురెడ్డి విషయానికి వద్దాం. ఈయన బాగా డబ్బున్నోడు కాబట్టి బాగా పెట్టాడు, ఓకేనా? అశురెడ్డి విషయానికి వస్తే, ఆ అమ్మాయి సాధారణ యువతి, ఓకేనా? అద్దంలో మొహం చూసుకొని తల్లుకునే అమ్మాయి. గోడ దూకి ఇండస్ట్రీకి వస్తే ఒకలాగా ఉండేది, కొంతమంది అలా కూడా వస్తారు. ఇంట్లో వాళ్ళ సమ్మతితో వస్తే వేరేలా ఉంటది. కొంతమంది ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని వస్తారు. తండ్రి వద్దన్నాడు, తల్లి సరేలే అమ్మా ఏదో ఒకటి మంచి చేసుకో అనింది, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు తండ్రి అన్నాడు మావిడ చెడగొట్టింది అంటే, మావిడ చెడగొట్టిందని తండ్రి ఎలిగేషన్ పాస్ చేయాల, ఆవేదన చెప్పాడు. నేను వద్దన్నాను, నా పిల్లం కూడా వద్దనుంటే బాగుండేది, తను పోనీలే నా కూతురే అనింది. ఈ విషయంలోనే మాకు గొడవలు వచ్చాయి, అందుకే మేము దూరంగా ఉంటున్నాము. ఆ పిల్ల చెడిపోయింది ఈ రోజు. ఇతని ఆలోచన వేరేలాగా ఉంది. కూతుర్ని వద్దంటే పాపం పిల్ల ఏమైపోతుందో ఏంటో అని చెప్పి తల్లి ఆలోచన ఒకలాగా ఉంది. ఇంతే, అది ఆవేదన మాత్రమే కానీ అలిగేషన్స్ కావు. నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ఈ అమ్మాయి ఎంత కాదనుకున్నా అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో 1000 మంది వస్తే సంబరపడే అమ్మాయి, జూనియర్ సమంత అనేసరికి ఇంకా సంబరపడ్డ అమ్మాయి, అలా 1,00,000 మంది వచ్చారు. ఈ పిల్ల ఎవరో బాగా ఫేమస్ అవుతుందని చెప్పేసి ఓ రియాలిటీ షోలోకి పిలిస్తే అక్కడ కొంచెం ఫేమస్ వచ్చింది. అదే రియాలిటీ షోలు మళ్ళీ పిలిచారు ఇంకోసారి, ఇంకొంచెం ఫేమస్ అయింది. ఈలోపు యాంకరింగ్ రంగంలో అటు ఇటు కొన్ని సైడ్ పాత్రలు అవి ఇవి చేసుకుంటూ రియాలిటీ షోలు అవి ఇవి తిరుగుతా కొంచెం ఫేమస్ అయింది. దీంతో పాటు ప్యారలల్ గా కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. ఏదో షో నుంచి వెళ్ళిపోయిందంట, ఓ చిన్న కాంట్రవర్సీ. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు అందరూ ఆట పట్టించారు, ఈయన స్నానం చేయదు అని. వాళ్ళ అమ్మ చీపురు గట్ట పట్టుకొని వచ్చింది, అదొక టైప్ ఆఫ్ ఫన్నీ ఎలిమెంట్. నెక్స్ట్ ఆ తర్వాత
కేపీ చౌదరి అనే ఒక ప్రొడ్యూసర్ డ్రగ్స్ కేసు విషయంలో ఈ అమ్మాయి పేరు రావడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. మేబీ ఇలా వచ్చినందుకేమో వాళ్ళ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళ నాన్నకి, ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు ఉన్న వాళ్ళ నాన్నకి, వద్దురా వాళ్ళతో మనకి ఎందుకు అనవసరం, సినిమా వాళ్ళు అంటే నీకు చెప్పారు, నువ్వే అనవసరంగా తిరుగుతున్నావు అని చెప్పి ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ విషయం ఏంటంటే బాగా వ్యాపారస్తులు, పబ్బులకి గిబ్బులకి అలవాటు ఉన్నోళ్ళు ఎవరైనా అందమైన అమ్మాయిలతో తిరగాలి అనే కోరిక కూడా ఉంటది. ఆ కోరికలలో కలిగినప్పుడు పరిచయం అయింది అశురెడ్డి. అశురెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు ఈ అమ్మాయి కొద్ది గొప్ప ఫేమస్ అయ్యి రోజు బిజీగానే తిరుగుతూ ఉంది. కానీ ఆ బిజీకి తగ్గట్టుగా మెయింటెనెన్స్ కూడా అవసరం. తల మీద చేసిన లక్షలే, మొహం మీద చేసిన లక్షలే ఆడపిల్లలకి. అవునా. రోజుకో కాస్ట్యూమ్, హ్యాండ్ బ్యాగ్, అవి ఇవి ఫోటోలు తీస్తారు కాబట్టి ఈ రోజు వేసింది రేపేయద్దు, రేపేసింది ఎల్లుండే. ఆ పిల్ల కూడా నీలాగే ఒక తల్లికి పుట్టిన అమ్మాయి, నువ్వు మగాడు అయితే ఆమె ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నా, నువ్వెందుకు వద్దంటున్నావు. అవును, ఇప్పుడే ఇన్ని ఎలిగేషన్లు పెట్టి కోర్టుకి ఎక్కావు, రేపు నన్ను సంపవని గ్యారంటీ ఏముంది, నన్ను దాంతో అంటున్నావు కానీ అమ్మాయికి ఏం న్యాయం చేస్తావు అన్నట్టు అన్నాడు. అదే పెళ్లి చేసుకుంటా అంటాడు కదా. ఎగ్జాక్ట్లీ చెప్తున్నామా. ఇప్పుడే పంచాయతీ కోర్టుకి ఎక్కింది, నీ తండ్రి వచ్చి ఇది అన్నాడు, రేపు రోజు నీ తండ్రి కిరోసిన్ బస్సు కాలు పెట్టడానికి నువ్వు గ్యారంటీ ఇస్తావా? నీ దగ్గర ఉన్న డబ్బుతో ఏదో ఐలాండ్ తీసుకెళ్ళి అక్కడే పూడ్చోవని గ్యారంటీ ఇస్తావా? ఎన్నిసార్లు అడుగుండి ఒక వీళ్ళకి చెడి ఆల్మోస్ట్ 2-3 years అయిందట. అంటే 2-3 years నుంచి పెళ్లి చేసుకుందాం ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతూనే ఉన్నాడు. దానికి రుజువులు లేవు ఎవరి దగ్గర. ఆయన అడుగుతున్నట్టుగా ఈవిడ నో 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 అన్నట్టుగా రుజువులు లేని అవి రుజువులు ఎట్లు అదే చెప్తున్నా. అవి లేకే ఏం చెప్పాలి అర్థం కాకే పాప మీ పిల్ల ఏదో ఒకటి ఎత్తుక్కునే క్రమంలో 2 రోజులు లేట్ చేసి ఉంటది. ఈ లోపు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టి నీదే తప్పు అని చెప్పేసి ఆ పిల్లని అంటున్నారు. ఇది జరుగుతా ఉంది. ఎప్పుడైనా సరే 2 వెర్షన్లు వినండి. 2 వెర్షన్లు వినకుండా ఏ వెర్షన్ కి కూడా కన్క్లూజన్ పెట్టకూడదు. రైట్. ఇది లాస్ట్ టైం కూడా మనం మంగ్లీ విషయంలో ఎంతే డిబేట్ చేసామో ఫైనల్ గా మీరు చెప్పిన వేకి వచ్చింది మంగ్లీ టాపిక్ కూడా. ఈ టాపిక్ కూడా ఎంతవరకు వెళ్తుందో వస్తుందని నేను అనట్లా. నేను ఈ బ్రేకప్ కే చెప్తున్నా. నువ్వు పెళ్ళయ్యాక నువ్వు బ్రేకప్ చెబితే పిల్లలు, ఆస్తులు, భరణం లాంటి గొడవలు ఉంటాయి. ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చెప్పుకుంటే అది కుటుంబ సభ్యులు ఏదో రకంగా ఏదో చేసుకుంటారు. అది కూడా చాలా మందిని చూసాం. ప్రేమించుకున్న టైంలో బ్రేకప్ చెబితే అట్లా కూడా చాలా మందిని చూసాం. సెటిల్మెంట్లు చేసుకున్న వాళ్ళు ఇద్దరు రిచ్ అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే నువ్వు బాగా రిచ్ ఉండి ఆ పిల్ల జస్ట్ కొంచెం ఫేమస్ ఉండి డబ్బులు లేని అమ్మాయి, నీకు ఫేమస్ లేకుండా డబ్బులు నోడివి, నువ్వు ఖర్చు పెట్టావు. నువ్వు ఖర్చు పెట్టి నాకు ఇవ్వని అడుగుతున్నావు. మరి ఆ పిల్లకు కూడా ఏదో రకంగా ఎక్కడో ఫిజికల్ గానో మెంటల్ గానో నీ వల్ల ఏదో ఒక నష్టం జరుగు ఉంటది. మరి దానికి నువ్వు ఏం భర్తీ చేస్తావు, ఎంత ఇస్తావు, అంటే ఎలా దాన్ని సెటిల్ చేద్దాం అనుకుంటున్నావు అనేది నా క్వశ్చన్. అంతే. రైట్. నీ డబ్బులు నీకు ఇచ్చేద్దాం, తీసుకో. అది ఆ పిల్లకి ఏం న్యాయం చేస్తాం చూద్దాం. ఇది ఎంతవరకు వెళ్తుందో అనేది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.